గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూస్తున్నారు పబ్లిక్. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించినా దానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. ఆన్లైన్ దరఖాస్తులపై కనీసం విచారణ ప్రారంభం కాలేదు. దీంతో అసలు కొత్త రేషన్ కార్డులు ఇంకెప్పుడు వస్తాయనే అంశంపై కన్ఫ్యూజ్ నెలకొంది. అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి ఇళ్లకు వెళ్లి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాలో అర్హులను గుర్తించి గ్రామ సభల్లో కొందరికి కొత్త రేషన్ కార్డులు అందించారు. కానీ బల్దియా పరిధిలో కొత్త రేషన్ కార్డులపై పరేషాన్ ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో, సమగ్ర కుటుంబ సర్వేలో, ఆ తర్వాత మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ వాటిని ఎప్పుడు వెరిఫై చేసి కార్డులు ఇస్తారో తెలియడం లేదంటున్నారు పబ్లిక్. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించిన కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు 83,000 వరకు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిపై నిబంధనల ప్రకారం విచారణ చేపట్టి 70% కుటుంబాలకు రేషన్ కార్డులు పొందే అర్హత ఉందని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబ్ధిదారుల జాబితాను ప్రకటించిన తర్వాతే కార్డుల మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ భావించింది. కానీ వార్డు సభలు నిర్వహించే విషయంలో బల్దియా పాలకులు, అధికారులు సైలెంట్గా ఉన్నారు. ఫిబ్రవరి మొదటి వారమని, చివరి వారంలో అని, మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని దాటవేసుకుంటూ వస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు. వాస్తవంగా గతేడాది జరిగిన ప్రజాపాలనలో 5 లక్షలకు పైగా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ మొదటి దశలో రేషన్ కార్డుల జారీ కుటుంబ సర్వే ఆధారంగా ఇస్తున్నామని అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డు లేని వారు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని మరోసారి ప్రకటించింది ప్రభుత్వం. దీంతో మళ్లీ మీ సేవలో అప్లై చేసుకున్నారు పబ్లిక్. కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో ఇప్పటి వరకు 131,000 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ ప్రారంభం కాలేదు. మీ సేవలో అప్లై చేసుకున్న వారి దరఖాస్తులు పరిశీలించి అర్హులకు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటున్నారు పబ్లిక్. ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ యొక్క రేషన్ కార్డులు లేకపోయినటువంటి వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం దాటిపోయింది. ప్రజావాణి కార్యక్రమం పెట్టి కూడా దరిదాపుగా 10 నెలలు దాటిపోయింది. ఒకసారి ప్రజావాణి కార్యక్రమం పెట్టారు. ఆ ప్రజావాణి కార్యక్రమంలో ఈ రేషన్ కార్డులకు కానీ, ఈ ఇళ్ళకు కానీ 6 పథకాలకి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. వాటిలో భాగంగా ఈ రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్నారు. ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారా, ఎప్పుడు మేము రేషన్ తెచ్చుకోవాలా, ఎప్పుడు మా పిల్లల్ని మేము బతికించుకోవాలా అనేటువంటి పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక ఆన్లైన్లో దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ తర్వాత కార్డులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు.